హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి. దేవుని దయ వల్ల, మీ సపోర్ట్ వల్ల మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. ఈరోజైతే కర్రీ వేయడానికి నైట్ అయింది ఫ్రెండ్స్, ఓకేనా. 9:30 అట్లా అవుతుంది. ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేకుండే. ఈరోజు మా పక్క ఊర్లో సంత జరుగుతుంది. మేము అక్కడికి వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చేసరికి ఇంకా నైట్ అయింది. అట్లా అందుకోసమనే ఇంకా నైట్ చేస్తున్నా ఈ వీడియోనైతే. మాకు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేమైతే ఇంకొంత ముందుకు వెళ్ళగలుగుతాము, ఓకేనా ఫ్రెండ్స్. మరి ఈరోజైతే నేనైతే దొండకాయ కర్రీ చేస్తున్నా, చూస్తున్నారు కదా. దొండకాయలు తీసుకొచ్చిన, నేనైతే ఈరోజు దొండకాయ కర్రీ చేస్తున్నా. సంతకు వెళ్ళి తీసుకొచ్చినాం కదా, మాకు చుట్టూ పల్లెటూరులే కాబట్టి అన్నీ ఫ్రెష్గా దొరుకుతున్నాయి కూరగాయలు అయితే. ఇంత ఎండాకాలమైనా కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా దొరుకుతున్నాయి. నేనైతే పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను కర్రీ. ప్రతి కూరగాయ మాకైతే ఫ్రెష్గా, ఎందుకంటే మా చుట్టూ తోటలే ఉంటాయి కాబట్టి, ఆ తోటలలో వండించినాయి కదా, అందుకనే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి కూర కూడా మంచిగా టేస్ట్గా ఉంటుంది. కొంచెం వాడిపోయి అట్లుంటే కొంచెం అంటే ఉడకడము అదంతా లేట్ అవుతుంది కదా, కానీ మాకైతే ఫ్రెష్గా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను, ఎందుకంటే టైం ఎక్కువ అయింది. అసలు ఎండలకు అసలు ఓపికనే ఉండలేదు, కానీ తప్పది పని చేసుకోవడానికి. ఎందుకో ఈ మధ్యలో కొంచెం డల్ అయిపోయింది. నేను కూడా కొంచెం నా బాడీ కూడా సహకరించట్లేదు, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎందుకో మరి ఎండలకు ఏమో తెలియట్లేదు, కానీ కొంచెం అయితే సాతన అయితే లేదు. అందుకే కొంచెం పనులు కూడా లేట్గా అవుతున్నాయి ఫ్రెండ్స్. నేనైతే దొండకాయలు కోసి కంప్లీట్ చేసిన, ఇంకా కూర చేస్తున్నా చూడండి.
ఓకే అండి, వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 10:30 అవుతుంది నైటు. ఇంకా ఈయనైతే అంటే బయటకు వెళ్ళిండు, షాప్ దగ్గరికి అని వెళ్ళి ఇంకా రాలేదు. ఇంకా నేనే ఇంకా ఆకలి అవుతుందని నేను ఒక్కదాన్నే తింటున్నా. నైట్ 10:30 అయింది, అసలు కూరగాయలు ఏం లేకుండే. ఇంకా సంతకి వెళ్ళి తీసుకొని వచ్చి చేసుకునేసరికి టైం ఎక్కువ అయింది. అందుకనే వంట కూడా ఇంకా ఇక నైట్ ఎక్కువ అయిపోయింది. నేనైతే చాలా అంటే చాలా సింపుల్గా చేసిన దొండకాయ కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మా ఛానల్ని. మరి చాలా ఆకలి అంటే చాలా ఆకలి వేసింది, అందుకనే ఇంకా ఒక్కదానైనా తింటున్నా. కాసేపు ఆగిన ఆయన కోసం అనుకొని ఆయన రాలేదు, ఇంకా నేను ఒక్కదాన్ని తింటున్నా ఫ్రెండ్స్. ఓకే మరి, బాయ్ అండి.